హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'తాగుబోతు మొగుడుతో తొలి రాత్రి'. ముగింపు. ఇక కథలోకి వెళితే బస్సు కిటికీ గుండా లోపలికి వస్తున్న చల్లటి గాలి నా ముఖాన్ని తాకుతుంది. చీకటిలో కదులుతున్న చెట్లు, పొలాలు నా జీవితంలో రాబోయే అనిశ్చితకి అద్దం పడుతున్నట్లు ఉన్నాయి. నా పక్కన నా మొగుడు నిద్రపోతున్నాడు. అతని చేతి స్పర్శ ఇంకా నా చేతి మీద అలాగే ఉంది. ఆ స్పర్శ ఇందాకటి వరకు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు చిన్నమ్మ చేసిన మోసం గుర్తొచ్చి ఆ స్పర్శ కూడా నన్ను భయపెడుతుంది. చిన్నమ్మ చెప్పినట్లు ఈ చదరంగంలో ఎవరిని నమ్మకూడదు. నేను అంతే. నా మొగుడిని కూడా నేను పూర్తిగా నమ్మగలనా? అతను తాగుబోతుగా నటించి 6 నెలలు అందరినీ మోసం చేశాడు. మరిప్పుడు నన్ను కూడా మోసం చేయడం లేదని గ్యారెంటీ ఏంటి? చిన్నమ్మ ఇచ్చిన కొత్త గుర్తింపు కార్డులు నా బ్యాగ్లో ఉన్నాయి. నా పేరు లక్ష్మి కాదు, ఇప్పుడు సరిత. నా మొగుడు పేరు రాము కాదు, ఇప్పుడు కృష్ణ. మా ఊరు, మా నాన్న, మా గతం అన్నీ మారిపోయాయి. మేము ఇప్పుడు వేరే వ్యక్తులం, వేరే జీవితం. ఈ కొత్త జీవితం ఎలా ఉంటుంది? ఈ కొత్త ఊర్లో మాకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? చిన్నమ్మ చెప్పినట్లు సవతి అన్న స్నేహితులు మమ్మల్ని వెతుకుతుంటూ వస్తారా? ఈ ప్రశ్నలతో నా మనసు నిండిపోయింది. నా ఆస్తి మొత్తం పోయింది. మా నాన్న నన్ను ఈ నరకంలోకి నెట్టేశాడు. ఆస్తి కోసం నన్ను ఒక తాగుబోతుకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆ ఆస్తి కోసం చిన్నమ్మ మమ్మల్ని మోసం చేసింది. సవతి అన్నను అతని తల్లిని చంపేసింది. ఇప్పుడు ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాయించుకుంది. నా జీవితం నాశనమైపోయింది. నాకు కోపం, ఆవేదన, నిస్సహాయత అన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ చదరంగంలో నేను ఒక పావులా మారిపోయాను. ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుందో? నేనే గెలుస్తానా లేక ఓడిపోతానా? కానీ నాటకం ఇంకా ముగియలేదు. ఇంకా ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసారి నేను ఆ నాటకంలో ఒక రచయిత్రిలా మారాలని నిర్ణయించుకున్నాను. చిన్నమ్మ కుట్రను ఛేదించి నా ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి నేనే ఒక కొత్త నాటకాన్ని రచించాలి. ఆ నాటకంలో చిన్నమ్మే పాత్రధారి, చిన్నమ్మే విలన్, నేనే హీరో. ఈ పోరాటంలో నేనే గెలుస్తాను. బస్సు దూసుకుపోతుంది. తెల్లవారుజామున బస్సు ఒక కొత్త ఊరికి చేరుకుంది. ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొండలు, పొలాలు. మేము బస్సు దిగాము. నా మొగుడు నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడు. అతని చేతి స్పర్శ నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ కొత్త ప్రపంచంలో నాకు అతని ఏకైక ఆశాకిరణంలా అనిపించాడు. మేము ఒక చిన్న హోటల్కు వెళ్ళి టిఫిన్ చేశాము. ఆ తర్వాత ఒక ఇల్లు వెతకడం మొదలుపెట్టాము. చాలాసేపు వెతికిన తర్వాత ఊరి చివర ఒక చిన్న ఇల్లు దొరికింది. ఆ ఇల్లు చాలా పాతది, కానీ ప్రశాంతంగా ఉంది. మేము ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాము. కొత్త ఇల్లు, కొత్త జీవితం, అన్నీ కొత్తగా ఉన్నాయి. నేను ఇంటిని శుభ్రం చేశాను. నా మొగుడు సామాన్లు తెచ్చాడు. మేము కొత్త జీవితాన్ని ప్రారంభించాము. కొన్నాళ్ల పాటు అంత ప్రశాంతంగా ఉంది. నా మొగుడు పనికి వెళ్ళేవాడు. నేను ఇంట్లో ఉండేదాన్ని. మేము సుఖంగా ఉన్నాము. కానీ నా మనసులో మాత్రం పెద్ద తుఫాను. చిన్నమ్మ కుట్ర, పోయిన నా ఆస్తి అన్నీ అలాగే ఉన్నాయి. ఈ పోరాటంలో నేనే గెలుస్తాను. ఒకరోజు నా మొగుడు పని నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నేను చిన్నమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అన్నాడు. ఏం తెలుసుకున్నారు? నేను ఆతృతగా అడిగాను. చిన్నమ్మ వాడి ఆస్తిని నా పేరు మీద రాయించుకోవడానికి సహాయం చేస్తానని చెప్పిన మాట అబద్ధం కాదు అన్నాడు. ఏంటి? నేను షాక్ అయ్యాను. మరి బస్సులో ఆస్తి జోలికి రావద్దని చెప్పింది కదా? అవును అన్నాడు. కానీ ఆమె ప్రయోజనం వేరే ఉంది. ఆమె వాడి ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటే వాడి స్నేహితులు ఆమెను కూడా చంపేస్తారు. అందుకే ఆమె మమ్మల్ని చనిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించి ఆ ఆస్తిని నా పేరు మీద రాయించుకొని ఆ తర్వాత మమ్మల్ని వేరే ఊరికి పంపించేసింది. ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. కానీ ప్రపంచం దృష్టిలో నేను చనిపోయాను కాబట్టి చిన్నమ్మ ఆ ఆస్తిని అనుభవిస్తుంది. నాకు ఏమీ అర్థం కాలేదు. అంటే ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉందా? అవును అన్నాడు. కానీ నేను చనిపోయినట్టు గుర్తింపు కార్డులు సృష్టించి ఆ ఆస్తిని చిన్నమ్మ అనుభవిస్తుంది. నాకు కోపం, ఆవేదన అన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మోసం చేశారా? చిన్నమ్మ మమ్మల్ని మోసం చేయడానికి సహాయం చేసింది. నా ఆస్తి మొత్తం పోయింది. నా జీవితం నాశనమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను అడిగాను. మేము చిన్నమ్మ కుట్రను ఛేదించి నా ఆస్తిని తిరిగి తెచ్చుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలి అన్నాడు. పోలీసులా? నేను భయపడ్డాను. చిన్నమ్మ పోలీసులను మేనేజ్ చేసింది కదా? అవును అన్నాడు. కానీ ఇప్పుడు మేము చనిపోలేదని నిరూపించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. చిన్నమ్మ ఇచ్చిన కొత్త గుర్తింపు కార్డులు, ఆమె మమ్మల్ని మోసం చేయడానికి రాసిన సూసైడ్ నోట్ అన్ని సాక్ష్యాలే.
మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే చిన్నమ్మ అరెస్ట్ అవుతుంది. నా ఆస్తి నాకు తిరిగి వస్తుంది. నాకు కొంత ఆశ చిగురించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? నా జీవితం మళ్ళీ ప్రశాంతంగా మారుతుందా? మరుసటి రోజు మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. పోలీస్ ఇన్స్పెక్టర్ చిన్నమ్మ కుట్ర మేము చనిపోలేదని నిరూపించే సాక్ష్యాలు అన్నీ చెప్పాము. ఇన్స్పెక్టర్ మా మాటలు విని సాక్ష్యాలను చూసి షాక్ అయ్యాడు. ఏమంటున్నారు? చిన్నమ్మ వాడిని చంపేసిందా? పోలీసులను మేనేజ్ చేసిందా? సూసైడ్ నోట్ సృష్టించిందా అని అడిగాడు. అవును అన్నాము. ఇదిగో చిన్నమ్మ మాకు ఇచ్చిన కొత్త గుర్తింపు కార్డులు. ఇది ఆమె మమ్మల్ని మోసం చేయడానికి రాసిన సూసైడ్ నోట్. ఇన్స్పెక్టర్ సాక్ష్యాలను పరిశీలించి సరే మేము దర్యాప్తు చేస్తాము, చిన్నమ్మ అరెస్ట్ అవుతుంది అన్నాడు. నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. చిన్నమ్మ అరెస్ట్ అవుతుందా? నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చిన్నమ్మను అరెస్ట్ చేశారు. కోర్టులో సాక్ష్యం చెప్పారు. చిన్నమ్మ కుట్ర బయటపడింది. ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. నా మొగుడు ఆస్తి అతనికి తిరిగి వచ్చింది. మేము మా ఊరికి తిరిగి వెళ్ళాము. మా నాన్న నన్ను చూసి షాక్ అయ్యాడు. ఏమ్మా, నువ్వు చనిపోయావు కదా అని అడిగాడు. నేను ఆయనకు అంతా చెప్పాను. నా మొగుడు ప్రవర్తన, చిన్నమ్మ కుట్ర అన్నీ చెప్పాను. నాన్న నా మాటలు విని ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించమ్మా, ఆస్తి కోసం నిన్ను నరకంలోకి నెట్టేశాను అన్నాడు. నాకు ఆయన మీద కోపం లేదు, సానుభూతి మాత్రమే ఉంది. ఆయన కూడా ఈ చదరంగంలో ఒక పావులా మారిపోయాడు. మేము మా ఇంట్లోనే ఉండిపోయాము. నా మొగుడు చాలా మారిపోయాడు. తాగుడు మానేశాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. మేము సుఖంగా ఉన్నాము. కానీ నా మనసులో మాత్రం ఆ నరకం జ్ఞాపకాలు, చిన్నమ్మ కుట్ర అన్నీ అలాగే ఉన్నాయి. ఈ పోరాటంలో నేనే గెలుస్తాను. కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఫోన్ తీశాను. హలో అన్నాను. హలో, నువ్వు బాగున్నావా? అవతల వైపు నుంచి ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినగానే నా ప్రాణాలు ఆగిపోయినంత పనయింది. ఆ వాయిస్ చిన్నమ్మ వాయిస్. నువ్వు జైల్లో ఉన్నావు కదా, ఎలా ఫోన్ చేశావు అని అడిగాను నా గొంతు వణుకుతుండగా. ఆమె నవ్వి, జైల్లో ఉన్నానా? అవును, కానీ నువ్వు నేను చెప్పిన నాటకం మొత్తం వినలేదు అన్నాడు. ఏంటి ఆ నాటకం అని అడిగాను. నేను వాడిని చంపలేదు. వాడే తన తల్లిని చంపి ఆ తర్వాత నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు. నేను ప్రాణాలతో తప్పించుకొని పోలీసులను మేనేజ్ చేసి వాడి మీద హత్య కేసు పెట్టించాను. ఆ సూసైడ్ నోట్ వాడే రాశాడు అన్నాడు. ఆ మాట వినగానే నా ప్రపంచం మళ్ళీ ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. వాడు చంపలేదా? మరి చిన్నమ్మ? మరి పోలీసులను మేనేజ్ చేశానని చెప్పావు కదా అని అడిగాను. అవును అన్నాడు. కానీ అది కేవలం వాడి మీద హత్య కేసు పెట్టించడానికి. నేను పోలీసులను మేనేజ్ చేశానని చెప్పి నువ్వు నన్ను నమ్మేలా చేశాను. ఆ తర్వాత నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేసి నన్ను అరెస్ట్ చేయించావు. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను. కానీ వాడు ఆస్తి మొత్తం అనుభవిస్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. అంటే వాడు ఆస్తి మొత్తం అనుభవిస్తున్నాడా? అవును అన్నాను. వాడు చనిపోలేదని నిరూపించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. చిన్నమ్మ పోలీసులను మేనేజ్ చేశానని చెప్పిన మాట అబద్ధం. వాడు పోలీసులను మేనేజ్ చేసి చిన్నమ్మ మీద హత్య కేసు పెట్టించాడు. నాకు కోపం, ఆవేదన అన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. మోసం చేశారా? వాడు నన్ను మోసం చేయడానికి సహాయం చేశాడు. నా ఆస్తి మొత్తం పోయింది. నా జీవితం నాశనమైపోయింది. కానీ ఆ ఫోన్ కట్ అయిన తర్వాత కూడా నా చేతులు వణుకుతూనే ఉన్నాయి. జైలు నుండి చిన్నమ్మ చేసిన ఆఖరి హెచ్చరిక నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. వాడు చావలేదు, బతికే ఉన్నాడు. ఈ మాట నా గుండెల్లో ఒక పదునైన కత్తిలా దిగబడింది. ఇన్నాళ్ళు మేము అనుభవిస్తున్న ఈ ప్రశాంతత, ఈ సంతోషం అంతా ఒక అబద్ధపు పునాది మీద కట్టబడిన రాజభవనం అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా మొగుడు మారాడు, తాగుడు మానేశాడు, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నా ఆస్తి మాకు దక్కింది. ఇదంతా ఒక అందమైన కళ అని, అసలు కథ ఇప్పుడు మొదలైందని నా మనసు చెబుతోంది. గదిలో ఏసీ నడుస్తున్నా నాకు చెమటలు పడుతున్నాయి. నేను నెమ్మదిగా మంచం మీద కూర్చున్నాను. చిన్నమ్మ మాటలను నమ్మాలా వద్దా? ఆమె జైల్లో ఉండి మమ్మల్ని భయపెట్టడానికి అబద్ధం చెబుతుందా? లేక నిజంగానే ఆ క్రూరుడు సవతి అన్న బతికే ఉన్నాడా? ఒకవేళ బతికి ఉంటే ఆ రోజు కాలిపోయిన శవం ఎవరిది? చిన్నమ్మ పోలీసులను మేనేజ్ చేశానని చెప్పింది కదా, మరి పోలీసులకు దొరికిన ఆధారాలు, డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ అబద్ధమా? ఎన్నో ప్రశ్నలు నా మెదడును తొలిచేస్తున్నాయి. అప్పుడే తలుపు తెరుచుకుని నా మొగుడు లోపలికి వచ్చాడు. అతని ముఖంలో అలసట ఉన్న నన్ను చూడగానే ఒక చిరునవ్వు చిందించాడు. అతని పని నుండి తిరిగి వచ్చాడు. అతని చేతిలో నా కోసం తెచ్చిన మల్లె పువ్వులు ఉన్నాయి. ఆ పూల వాసన గది అంతా వ్యాపించింది. కానీ ఈరోజు ఆ వాసన నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఏదో తెలియని ముప్పు పొంచి ఉందనే సంకేతాన్ని ఇస్తున్నట్లు అనిపించింది.
ఏమైంది ముఖం అలా పెట్టావు అని అడిగాడు. నా దగ్గర వచ్చి నా నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం ఏమైనా ఉందా? నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అతని కళ్ళలోకి చూస్తూ నాకు కన్నీళ్లు వస్తున్నాయి. అతన్ని గట్టిగా హత్తుకొని ఏడవాలనిపించింది. కానీ నేను ధైర్యం తెచ్చుకున్నాను. అతనికి ఈ విషయం చెప్పాలి. మేమిద్దరం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి. చిన్నమ్మ ఫోన్ చేసింది అన్నాను నెమ్మదిగా. నా గొంతు వణుకుతుండగా అతను ఉలిక్కిపడ్డాడు. చిన్నమ్మ జైలు నుంచా? ఏమంది అని అడిగాడు ఆందోళనగా. నేను అతనికి చిన్నమ్మ చెప్పిన మాటలన్నీ చెప్పాను. సవతి అన్న బతికే ఉన్నాడని, ఆస్తి మొత్తం వాడి చేతిలో ఉందని విషయం చెప్పాను. అతను నా మాటలు విని షాక్ అయ్యాడు. అతని ముఖంలో నమ్మలేని ఆశ్చర్యం, భయం, కోపం ఒకదాని తర్వాత ఒకటి మెరిశాయి. అతను కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. గదిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అబద్ధం, ఆమె అబద్ధం చెబుతుంది అని అరిచాడు కొద్దిసేపటికి కోపంతో ఊగిపోతూ. వాడు చనిపోయాడు. నేనే నా కళ్ళతో వాడి శవాన్ని చూశాను. పోలీసులు కూడా అదే నిర్ధారించారు. ఆమె జైల్లో నుండి మనల్ని భయపెట్టడానికి, మా సంతోషాన్ని నాశనం చేయడానికి ఇలాంటి అబద్ధాలు చెబుతుంది. కానీ ఒకవేళ నిజమైతే అన్నాను వణుకుతూ. చిన్నమ్మ పోలీసులను మేనేజ్ చేశానని చెప్పింది కదా, మరి పోలీసులకు దొరికిన శవం వాడిది కాకపోతే, వాడు బతికి ఉంటే మన ఆస్తి, మన జీవితం అన్ని ప్రమాదంలో పడినట్లే కదా. అతను ఆలోచనలో పడ్డాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతను తాగుబోతుగా నటించి 6 నెలలు అందరినీ మోసం చేశాడు. మరి ఇప్పుడు ఆ క్రూరుడు బతికి ఉంటే వాడి కుట్రల గురించి అతనికి బాగా తెలుసు. వాడంత సులభంగా మమ్మల్ని వదిలిపెట్టడు. మేము తెలుసుకోవాలి అన్నాడు స్థిరంగా నా కళ్ళలోకి చూస్తూ. వాడు బతికి ఉన్నాడా లేదా అనేది మేము తెలుసుకోవాలి. ఒకవేళ బతికి ఉంటే వాడి కుట్రను ఛేదించి మన ఆస్తిని, మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా? నేను అడిగాను. మేము పోలీసులకు ఫిర్యాదు చేయాలి అన్నాడు. పోలీసులా? నేను భయపడ్డాను. చిన్నమ్మ పోలీసులను మేనేజ్ చేసింది కదా, మరి పోలీసులు మా మాటలు నమ్ముతారా? వాడు బతికి ఉంటే వాడు పోలీసులను కూడా మేనేజ్ చేసి ఉండవచ్చు కదా. అవును అన్నాడు. కానీ ఇప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చిన్నమ్మ ఇచ్చిన కొత్త గుర్తింపు కార్డులు, ఆమె మమ్మల్ని మోసం చేయడానికి రాసిన సూసైడ్ నోట్ అన్ని సాక్ష్యాలే. మేము పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారు. వాడు బతికి ఉంటే వాడి కుట్ర బయటపడుతుంది. చిన్నమ్మ విడుదల అవుతుంది. నా ఆస్తి నాకు తిరిగి వస్తుంది. నాకు కొంత ఆశ చిగురించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? నా జీవితం మళ్ళీ ప్రశాంతంగా మారుతుందా? మరుసటి రోజు మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. పోలీసు ఇన్స్పెక్టర్ చిన్నమ్మ కుట్ర మేము చనిపోలేదని నిరూపించే సాక్ష్యాలు అన్నీ చెప్పాము. ఇన్స్పెక్టర్ మా మాటలు విని సాక్ష్యాలను చూసి షాక్ అయ్యాడు. కోర్టు ఆవరణ అంతా జనం కోలాహలంగా ఉంది. న్యాయం కోసం సాగుతున్న ఈ పోరాటంలో ఈరోజు ఆఖరి అంకం. విజయ్, నాగమ్మల ముఖాల్లో ఇన్నాళ్ళు ఉన్న అహంకారం పోయి రేపు రాబోయే తీర్పు తాలూకు భయం స్పష్టంగా కనిపిస్తుంది. నేను, నా భర్త కోర్టు హాల్ బయట కూర్చొని ఉన్నాము. నా చేతులు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చిన్నమ్మ జైలు నుండి చేసిన ఆ ఫోన్ కాల్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. భయపడకు లక్ష్మి, న్యాయం మన వైపే ఉంది. కృష్ణ నా చేయి పట్టుకుని భరోసా ఇచ్చాడు. అతని స్పర్శలో మునుపటి కంటే ఎక్కువ స్థిరత్వం, నమ్మకం ఉన్నాయి. తాగుబోతుగా నటించిన రోజుల్లో ఉన్న క్రూరత్వం ఇప్పుడు అతని కళ్ళల్లో లేదు. కేవలం నన్ను కాపాడుకోవాలనే తపన, ప్రేమ మాత్రమే ఉన్నాయి. బోన్లో విజయ్ నిలబడ్డాడు. అతని తరపు లాయర్ చాలా తెలివిగా వాదించడానికి ప్రయత్నించాడు. ఆస్తి తగాదాల వల్ల చిన్నమ్మే విజయ్ను, నాగమ్మను ఇరికించడానికి కుట్ర పన్నిందని, పోలీసులకు దొరికిన సాక్ష్యాలన్నీ అబద్ధమని వాదించాడు. ఆ రోజు కాలిపోయిన శవం ఎవరిదో తెలియదని, DNA టెస్టులు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని వాదనలు వినిపించాడు. కానీ మా తరపు లాయర్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. కృష్ణ ఇన్నాళ్ళు తాగుబోతుగా నటిస్తూ సేకరించిన ఆధారాలను కోర్టు ముందు పెట్టాను. విజయ్ అక్రమ వ్యాపారాల గురించి, చంపడానికి చేసిన ప్లాన్ గురించి, చిన్నమ్మను ఇరికించడానికి చేసిన కుట్రల గురించి అన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాడు. చిన్నమ్మ ఇచ్చిన కొత్త గుర్తింపు కార్డులు, సూసైడ్ నోట్ అన్ని సాక్ష్యాలే. పోలీసులకు కూడా వాడి మీద అనుమానం పెరిగింది. వాళ్ళు వాడి కుట్రను ఛేదించడానికి ప్రయత్నించారు. చివరికి సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత జడ్జి గారు తీర్పు చదివారు. విజయ్ను, నాగమ్మను హత్యాయత్నం, మోసం, కుట్ర పన్నిన నేరాలకు గాను జీవిత ఖైదు శిక్ష విధించారు. ఆస్తి మొత్తం కృష్ణం పేరు మీద రాయించుకోవడానికి చేసిన ప్రయత్నాలు చెల్లవని తీర్పు ఇచ్చారు. నా ఆస్తి మాకు తిరిగి వచ్చింది. ఆ మాట వినగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. న్యాయం గెలిచింది.
కన్నీరు నా కళ్ళ నుంచి ధారగా కారుతున్నాయి. ఇన్నాళ్ళు అనుభవించిన నరకం, భయం, ఆందోళన అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. నేను కృష్ణను గట్టిగా హత్తుకొని ఏడ్చాను. అతను నన్ను ఓదార్చాడు. అతని కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు మెరుస్తున్నాయి. కోర్టు బయటకు రాగానే మా నాన్న మమ్మల్ని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించమ్మా. ఆస్తి కోసం నిన్ను నరకంలోకి నెట్టేశాను. ఈ కృష్ణ మంచివాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నా చేతులతోనే నిన్ను చంపేసేవాడిని అన్నాడు. నాకు ఆయన మీద కోపం లేదు. సానుభూతి మాత్రమే ఉంది. ఆయన కూడా ఈ చదరంగంలో ఒక పావులా మారిపోయాడు. నేను ఆయనను క్షమించాను. మేము మా ఊరికి తిరిగి వెళ్ళాము. మా ఇల్లు మాకు తిరిగి వచ్చింది. ఇల్లంతా మల్లెపూల వాసనతో నిండిపోయింది. ఆ వాసన ఈరోజు నాకు భయాన్ని ఇవ్వడం లేదు, ప్రశాంతతను ఇస్తుంది. మా తొలి రాత్రి రోజు ఉన్న ఆ నరకం జ్ఞాపకాలు ఇప్పుడు లేవు. మా జీవితం మళ్ళీ ప్రశాంతంగా, సంతోషంగా మారింది. ఆ రాత్రి కృష్ణ గదిలోకి వచ్చాడు. అతని చేతిలో మల్లె పువ్వులు ఉన్నాయి. కానీ ఈరోజు అతని ముఖంలో తాగుడు మత్తు, క్రూరత్వం ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా, ప్రేమగా నన్ను చూశాడు. లక్ష్మి, ఇన్నాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. తాగుబోతుగా నటించి నిన్ను భయపెట్టాను. నన్ను క్షమించు అన్నాడు నా దగ్గరికి వచ్చి. పర్వాలేదండి, మీరు నన్ను కాపాడడానికే అలా చేశారు కదా అన్నాను అతని కళ్ళలోకి చూస్తూ. అవును, కానీ నీకు ఆ నరకం జ్ఞాపకాలను ఇచ్చాను. ఆ జ్ఞాపకాలను తుడిచేయడానికి నాకు కొన్నాళ్ళు సమయం పడుతుంది. కానీ నేను మాటిస్తున్నాను, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నిన్ను ఎప్పుడూ ఏడిపించను అన్నాడు. అతని మాటలు వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. అతని ప్రేమ, తపన నన్ను కదిలించాయి. నేను అతన్ని గట్టిగా హత్తుకున్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను అతని చెవిలో మెల్లగా. ఆ రాత్రి మా తొలి రాత్రి కాదు, మా కొత్త జీవితానికి తొలి రాత్రి. మా ప్రేమ, నమ్మకం, తెగింపు అన్నీ కలిసి మమ్మల్ని ఈ విజయం వైపు నడిపించాయి. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.